జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతి నది అంత్య పుష్కరాలు ఇవాల్టి నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ తీర్థక్షేత్రం కాళేశ్వరంలో ఘనంగా జరగనున్నాయి. కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించారు. అలాగే ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ పాల్గొన్నారు. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర స్థలం ఇప్పటికే ఆధ్యాత్మిక వైభవంతో నిండిపోయింది. లక్షలాది భక్తులు రానున్న క్రమంలో దేవస్థానం, జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పుష్కర స్నానాలు, దేవాలయ దర్శనాలతో పాటు తెప్పోత్సవాలు, మహాహారతులు, ప్రత్యేక పూజలు, హోమాలు భక్తులను ఆకర్షించనున్నాయి. ఈ కార్యక్రమాలు కాళేశ్వరాన్ని మరింత దివ్యంగా మార్చాయి. వేదాలు, పురాణాల్లో సరస్వతీ నదిని అత్యంత పవిత్రమైనదిగా వర్ణించారు. హిమాలయాల నుంచి ఉద్భవించి భూగర్భంలో ప్రయాణించే ఈ నది జ్ఞానప్రదాయినిగా చెప్తారు. కాళేశ్వరంలో గోదావరిలో అంతర్వాహినిగా కలిసే స్థానం కారణంగా ఇక్కడి పుష్కరాలు విశేష ఫలితాలిస్తాయని భక్తుల విశ్వాసం. అలాగే పుష్కర స్నానం చేస్తే పాపాలు తొలగి విద్యాభివృద్ధి,